డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మురమల్ల మాణిక్యాంబ సెంటర్లో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు, అభిమానులు, స్థానికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంస్మరణ సభలో కాపు నాయకుడు ఉప్పు వాసు, సలాది రాజా, అద్దంకి గౌరీ శంకర్, మచ్చ నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషిని, వివిధ సందర్భాల్లో చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ తన రాజకీయ, సామాజిక జీవితంలో అనేక అంశాలపై గలమెత్తారని అన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలతో పాటు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని భక్తులు కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడంలో తనదైన పాత్ర పోషించారన్నారు. సమస్య ఏదైనా వెనుకడుగు వేయకుండా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అర్పించి నిజమైన నివాళి అని భక్తులు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మురమల్ల మాణిక్యాంబ సెంటర్లో జరిగిన సంస్మరణ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. కార్యక్రమానికి హాజరైన పలువురు ముద్రగడ పద్మనాభంతో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ఆటో సంఘాల నాయకులు, ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. కానీ కాపు జాతి అయితే మాత్రం చాలా మంచి నాయకుని కోల్పోయింది. ముఖ్యంగా ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపు కులంలో కూడా, గ్రామంలో కూడా పెట్టమన్న ఏకైక నాయకుడైన. ఎందుకంటే కులాలు అందరూ అన్నదమ్ములు, మనం ఎవరు వేరు కాదు, అందరూ మనం అన్నదమ్ముల్లో ఉండాలని చెప్పిన ఏకైక నాయకుడు. అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. చాలా బాధాకరం. అన్ని కులాల వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఉన్న ఆస్తిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేశాడు ఆయన. ఈవేళ ఆడ కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లో కూడా ఉంది. కారణం ఏంటంటే ఆయన ప్రజాసేవకుడైన అటువంటి నాయకుడిని కోల్పోయాం. ఆయనకి భగవంతుడు ఆత్మకు శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ముమ్మడివరం నియోజకవర్గం తరపున మేము ఈ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం. నా పేరు సలాది రాజా. ఆయన ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణం చెందడం వల్ల చాలామందికి విలువలతో కూడిన సామాజిక విలువలన్నీ కూడా ఆయనతోటే అంతరించిపోయాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరికి మూలాలు తెలిసిన వ్యక్తి, ఆయన అంత పెద్ద వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రివర్యులుగా చేయడం కూడా జరిగింది. ఆయనకున్న యావదాస్తిని కూడా ప్రజల కోసం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఏ సహాయం కావాలన్నా చేసిన గొప్ప వ్యక్తి. ఆయన చిరస్మరణీయులు. ఆయన కుటుంబానికి మా జిల్లా నుంచి, మా నియోజకవర్గం నుంచి, మా మండలం నుంచి అన్ని విధాలుగా కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం. ఆయన వ్యక్తులు గొప్ప చిరస్మరణీయులు. ఆయన గురించి ఎంతకన్నా చాలా ఎక్కువే చెప్పాలి, కానీ ఆయన చాలా చిరస్మరణీయులు. మరి ఈరోజు ప్రజానాయకుడు, ఉద్యమ నేత, పేద బడుగుల బలహీన వర్గాలకు పెన్నిదైనటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణాన్ని చిందిస్తూ పోలవరం మండల ఆటో కార్మికులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడానికి మరి ఆయన వేదిక వద్దకు వచ్చాము. మరి ఆయనకి గొప్ప నాయకుడు. మరి కాపుల్లో రంగా గారి తర్వాత కాపుల ఆత్మ గౌరవాన్ని రంగా గారి అనంతరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాపుల ఆత్మ గౌరవ పోరాటాన్ని చేసిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాపుల్లో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్ల పోరాట సమితితో వాళ్ళకు విద్యా హక్కులు, ఉద్యోగ హక్కులు కల్పించాలని, ఆ పేదలను కాపాడాలని, ఆ కులాన్ని, ఆ పేదలను మేధేసుకుని పోరాడి తను నిరంతర పోరాటం చేసి ఈవేళ ఆయన అకాల మరణం చెందినందుకు మన వర్గాలన్నిటికీ కూడా ఇప్పుడున్న నాయకులు, ఆ కులం మీద పనిచేస్తున్న నాయకులంతా కూడా ఆయన ఆశయాలను నెరవేర్చి, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్న నాయకులను గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి ఏ నాయకుడు కూడా ఈ దేశ చరిత్రలో
తన కులంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, రాజ్యాంగాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు తన సామాజిక వర్గాల్లో కూడా ఆ పేదల్లో కూడా ఉండాలని పిలుపునిస్తూ మరి కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ గుడిని కట్టి ప్రారంభించిన మా సంఘ సంస్కర్త అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి మరి దళితుల పక్షాన, మరి ఆటో కార్మికుల పక్షాన, అన్ని వర్గాల పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ముద్రగడ! ప్రజా నాయకులు ముద్రగడ నాయకులు ఆశయాలు, ప్రజా నాయకులు ముద్రగడ ఆశయాలు, ప్రజా నాయకులు ముద్రగడ ఆశయాలు. అందరికీ నమస్కారం అండి. ఐపోలవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజకవర్గం అండి. ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణాన్ని సృష్టిస్తూ యావత్ జాతి కాకుండా ఇతర కులస్తులు కూడా మా నియోజకవర్గంలోని ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలియజేస్తూ శ్రద్ధాంజలి కట్టించడం జరిగిందండి. ఆయన ఒక జాతికే కాదు అన్ని కులాలకు కూడా మంచి చేసిన వ్యక్తి అండి. నిరుపేదలను కూడా అందరినీ ఆదరిస్తూ ఒక దేవుడి కింద చూసే వ్యక్తి అండి. ఆయనకు ఆత్మశాంతి కలాలైన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇట్లా ఐపోలవరం మండలం మురమల్లండి.